144 ఏళ్లకోసారి జరిగే ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాలో పాల్గొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రయాగ్రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం గంగానదికి ప్రత్యేక పూజలు చేసి హారతులిచ్చారు. పుణ్యస్నానానికి ముందు గంగానదిలో బోటులో ప్రయాణించిన రాష్ట్రపతి వలస పక్షులకు ఆహారం అందించారు. యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమెతో ఉన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో వైభవపేతంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమం వద్ద భక్తకోటి పరవళ్లు తొక్కుతోంది. ఎటు చూసినా జనసందోహమే కనిపిస్తోంది. ఇప్పటి వరకు 41 కోట్ల మందికి పైగా భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఓవైపు మంచు, మరోవైపు వణికిస్తున్న చలి ఇవేవీ లెక్క చేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి యాత్రికులు కుంభమేళా కోసం ప్రయాగ్రాజ్కు చేరుకుంటున్నారు. ఈ నెల 12న మాఘ పూర్ణిమ సందర్భంగా అమృత స్నానానికి కోట్లాది మంది వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ అధికారులు. ఈ నెల 26న మహాశివరాత్రితో మహాకుంభమేళా ముగుస్తుంది.